కస్తూరి కస్తూరి నా డప్పులు కస్తూరి నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, మరి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వెంత మంచోనివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. నీ గుడ్డలు ఉతికినాక తింటానే, ఆడబెట్టు. ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇక్కడ పడే కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయి. అది అది కూర్చో, అమ్మోటి మీద కూర్చో. మహారాణిలా కాళ్ళ మీద కాలేసుకుని చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది, మనకి బెదురే బెదురే బెదురేనయ్యో. అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి డబ్బులు, కస్తూరి డబ్బులు, కస్తూరి మా అత్త బట్టలు అర్జెంటుగా ఉతకరా, మామూలుగా కాదు ఉడక్కేసి. గట్లనే దీన్ని మనసు ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అయ్యాడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేవా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త, 2 నిమిషాల్లో ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సి వచ్చిందా? చెప్పాను నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాంటి వదిలేచ్చు కదా. నిజమేరా. తొమ్మిదింటికి వస్తాను, పూజకి చెప్పాను, టైం అయిపోతుంది, నేను బాత్రూంలోంచి అడుగు. బావా ఏంటి? నేను పొలానికి వెళ్ళొస్తాను. నువ్వంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఆ చేసేదేదో బలరామయ్య గారి కూతురును కృష్ణమూర్తి చెల్లెల్లో చేసావనుకో, అటు ఆస్తి ఇటు అమ్మాయి కలిసి వస్తాయి కదరా నా కొడక.
దొంగ రాస్కల్. ఊర్లో పిల్ల మీద చెయ్యేస్తే నేను నా తోలు చేశాడే, అట్లాంటిది కన్నా కూతురు మీద చెయ్యేసానని తెలిస్తే నా పేడాలు తీసేస్తాడు. నా మీద కక్ష కట్టే నువ్వు ఈ పంచాయతీ ఎట్టించావురా అబ్బా. నా కక్ష ఎవడి మీదో నీకు తొందరలో తెలుస్తుందిరా. నువ్వు నోరు మూసి కూర్చో, జరగాల్సింది నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నా శవాన్న? నన్ను ఎందుకు పిలిపించారు? ఎవరు మాట్లాడరేమండి? జరిగిందంతా చూసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారుగా. నా కొడుకుని ఇలా చావగొట్టడానికి కారణం ఏమిటో చెప్పమనండి. ఆయన ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నాడా, లేకపోతే ఈ ఊళ్ళో బలరామయ్య గారితో సహా అందరూ గాజులు దొడుకుని కూర్చున్నారు అనుకుంటున్నాడా? అడగండి. కారణం ఏమిటో చెప్పొచ్చుగా. వీడు చేసిన తప్పుకి నరికి పోగులు పెట్టాల్సిందే. ఏమిటి అతను చేసిన తప్పు? ఒక అమ్మాయిని అల్లరి చేశాడు. ఎవరా అమ్మాయి? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి బలరామయ్య గారు. ఏమిటయ్యా నువ్వు అనేది? ఉన్న మాటేనండి. అసలు అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు. మొన్న వాళ్ళ తాలూకు మనిషివాడు గుళ్ళోకి వెళ్ళబోతుంటే మా వాడు ఆపాడు. ఆ కక్ష మనసులో పెట్టుకుని మా వాడిని గొడ్డును బదిలిట్టు బాదాడు. అది అసలు విషయం. చింతామణి, ఎందుకండి అలా అరుస్తారు? మీ అరుపులకి బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ మాటలే నిజమైతే మా వాడు అల్లరి చేశాడు అంటున్న అమ్మాయి ఎవరు చెప్పండి. ఎక్కడుందో తీసుకురండి. చూసారా, సమాధానం ఉందేమో. అలాంటి జరుగుంటే కదండి చెప్పడానికి. ఇప్పటికైనా అసలు విషయం మీకు అర్థమైతే మాకు అంతే చాలు. తీర్పేం చెప్తారో మీ ఇష్టం. కూర్చోరా. బావా, ఎందుకలా నోరు మెదపకుండా నిలబడతావు? ఆ అమ్మాయి ఎవరో ఎప్పటికైనా చెప్పు. నువ్వు నోర్మై. వ్యక్తిగతమైన కక్షల్ని మనసులో పెట్టుకుని వేరే వంకతో ఒక మనిషిని అన్యాయంగా కొట్టడం మొదటి తప్పు. జరిగిన నిజాన్ని పంచాయతీలో చెప్పకపోవడం రెండో తప్పు. ఇందుకు శిక్ష 50 కొరడా దెబ్బలు. అంతర్వేది, ఆ శిక్ష నీ చేతుల మీదుగా. కానీ సొత్తా కొట్టలేనండి, నేను బుద్ధుళ్ళట్టు అండి. తిరిగి సన్నాసి ఎంకనా ఇందాకెళ్ళిపోయాడండి. ఎవరూ ముందుకు రానప్పుడు శిక్ష వేసిన వారే అమలుపరచడం ఆనవాయితీ కదండి. అదేదో తమ చేతులతోనే కానివ్వండి.